కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి దీక్షకు దిగారు. జాతికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ జాతిని చైతన్యం చేస్తామని తెలిపారు. నామినేషన్ల విత్డ్రా లోపు సీట్ల నిర్ణయం మార్చుకోవాలని డెడ్లైన్ పెట్టారు. జాతి మొత్తాన్ని చైతన్యం చేసేందుకే దీక్ష చేశా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీ మారి ఆలోచన లేదన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయంపై తన ఇంట్లో దీక్షను విరమించారు మోత్కుపల్లి. ఈ దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంఘీభావం తెలిపారు. జనాభా ప్రాతిపదికన మాదిగ జాతికి న్యాయం జరగాలన్నదే తన పోరాటమని చెప్పారు మోత్కుపల్లి. రాజ్యాధికారంలో తమ జాతి భాగస్వామ్యం ఉండాల్సిందేనని చెప్పారు. ఎంపీ సీట్ల విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. మాదిగలను అనాదిగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ జాతికి 2 పార్లమెంట్ సీట్లతో పాటు కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదో నీ ముఖ్యమంత్రికి ఏదో ప్రమాదం వస్తుంది అని కడియం శ్రీహరిని తీసుకున్నట్టుగా బయట ప్రచారం ఉంది. ఇటువంటి కడియం శ్రీహరులు ఉన్నా లేకపోయినా నీ మీద ఈగ వాళ్తే కూడా ఊరుకుంటోళ్ళం కాదు మేము. తనకు సీటు ఇవ్వకపోగా రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకు బంగారు కడ్డీలకు తల ఉంచే జాతి మాదిగ జాతి కాదని చెప్పారు. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు. నామినేషన్ల విత్డ్రా లోపు తమను పిలిచి మాట్లాడాలి, కాదని రెచ్చగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు మోత్కుపల్లి. మాదిగ జాతికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తాం, తమ జాతిలో చైతన్యం తెస్తామని చెప్పారు మోత్కుపల్లి నరసింహులు.